ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. యోహాను రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనము. ఆయన తన పిల్లలు వారి జీవితాలలో శ్రేష్టమైన వాటిని అనుభవించాలని దేవుని యొక్క గొప్ప ఉద్దేశమై ఉన్నది. అది దేవుని నుండి స్పష్టముగా వినడానికి సన్నిహిత వ్యక్తిగత మార్గమై ఉన్నది. ఆయనను వెంబడించువారు ఆయన స్వరమును వినువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని దేవుడు కోరుకుంటున్నారు. దేవునితో మనకున్న వ్యక్తిగత బంధము యొక్క లోతు ఆయనతో మనకున్న సన్నిహిత సంబంధమును బట్టి ఉంటుంది. మనం ఎల్లప్పుడూ సరిగ్గా నడిపింపబడాలని, ఉజ్జీవింపబడాలని, పునరుద్ధరింపబడాలని, నూతనపరచబడాలని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. వినడానికి మొట్టమొదట చెవియొగ్గడం. నీవు నీ చెవిని ఆయన వైపు త్రిప్పి మౌనముగా ఉండాలి. ఆయన నీతో మాట్లాడి నిన్ను ప్రేమిస్తున్నాను అని తెలుపుతాడు. దేవుడు నీ జీవితమును గూర్చి శ్రద్ధ తీసుకొని నీ అక్కర్లను తీర్చాలని కోరుకుంటున్నాడు. అత్యధికముగా ఆశీర్వదించు నిమిత్తము అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను ఎక్కువగా చేయాలని అనుకుంటున్నాడు. ఆయన గొర్రెలలో నీవొకడివి. గొర్రె తన కాపరి స్వరము వినును, కాని వాని స్వరమును అవి విని అనుసరింపవు. నీవు దేవుని స్వరమును వినగలవు, అది నీ స్వాస్థ్యములోని భాగము. దానికి భిన్నమైన దానిని నమ్మవద్దు. ఆయనకు చెవియొగ్గుము, తరువాత నీ జీవిత కాలమంతా ఆయనను అనుసరించు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.